రాష్ట్రంలో సర్పంచుల బతుకులు ఆగమవుతున్నాయి. కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటైన తర్వాత గ్రామాలకు పనులు బిల్లులు మంజూరు చేయడం లేదు. గత 6 నెలల నుంచి బిల్లులు పెండింగ్లోనే ఉన్నాయి. అటు కేంద్రం నుంచి రావాల్సిన బిల్లులు సైతం ఆలస్యం అవుతున్నాయి. బిల్లుల కోసం సర్పంచులు, ఎమ్మెల్యేలు, మంత్రులకు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ ఫలితం లేకుండా పోతోంది. దీంతో రాష్ట్ర సర్పంచుల సంఘం ప్రతినిధులు రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణకు వినతి పత్రం అందజేశారు. అవార్డులు తెలంగాణకు రావడం జరిగింది. మరి మేము అంత కష్టపడి పనిచేసి ఎంతో ఎన్ని ఇబ్బందులు పడ్డా కానీ మా గ్రామాలు బాగుండాలని చెప్పి మేము గ్రామాలను ముందుకు తీసుకుపోయినటువంటి సందర్భంలో మరి మేము అధికారంలో ఉన్నప్పుడు మా బిల్లులు రాలేదు. మా అధికారం పోయింది. ఈరోజు కొత్త ప్రభుత్వం మార్పు రావాలి అనేటువంటి ఒక సంకేతంతో వచ్చినటువంటి ప్రభుత్వం కూడా ఈరోజు 6 నెలలు కావస్తున్నా ఇంకా మా బిల్లులు ఇవ్వడం లేదు. మరి దీనికి తీవ్రంగా మనోవేదనకు గురై ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక 50 నుంచి 60 మంది సర్పంచులు ఈరోజు ఆత్మహత్యలు కూడా చేసుకొని చనిపోవడం జరిగింది. మరి ఈ క్రమంలో దయచేసి ఈ ప్రభుత్వానికి మేము పలుమార్లు అధికారుల ద్వారా కానివ్వండి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి కూడా వినతి పత్రాలు అందజేయడం జరిగింది, మా పెండింగ్ బిల్లులు అందజేయాలని చెప్పి. కానీ ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. ఈ రోజు మేము గవర్నర్ గారి దగ్గరకు వచ్చి మరి రాష్ట్రంలో ఉన్నటువంటి 12,769 గ్రామ పంచాయతీల యొక్క పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేసి మరి సర్పంచులను ఆదుకోవాలి, మాజీ సర్పంచులను ఆదుకోవాలి. ఈ మాజీ సర్పంచులు ఇంకా మనోవేదనకు గురికాకుండా వారందరినీ కాపాడే బాధ్యత మీది, మమ్మల్ని రక్షించండి అని చెప్పి మేము వేడుకుంటే మరి గవర్నర్ గారు సానుకూలంగా స్పందించి ఏది ఏమైనప్పటికీ తెలంగాణలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలలో, స్థానిక సంస్థలలో పెండింగ్ లో ఉన్నటువంటి బిల్లులు వెంటనే విడుదల చేసే విధంగా ప్రభుత్వానికి సిఫారసు చేస్తా, ప్రభుత్వానికి ఆదేశిస్తా అని చెప్పి చెప్పడము చాలా సంతోషంగా అనిపించింది. మరి ఖచ్చితంగా మరి గవర్నర్ గారి మీద మాకు పూర్తి విశ్వాసం, నమ్మకం ఉన్నది. ఖచ్చితంగా మా యొక్క బిల్లులు త్వరలోనే అందుతాయని చెప్పి మేము ఆశిస్తా ఉన్నాము. ఖచ్చితంగా మేమందరం కూడా ఈరోజు గ్రామాలు గాని పల్లెలు గాని అభివృద్ధి పదంలో ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు సర్పంచులు లేకున్న స్పెషల్ ఆఫీసర్ల పరిపాలనలో కూడా మా యొక్క సలహాలు, సూచనలు ఎప్పటికప్పుడు అందిస్తూ గ్రామాలను ఆరోగ్యవంతంగా ఉంచడంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి ఖచ్చితంగా మా బిల్లులు వెంటనే విడుదల చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీడియా మిత్రుల ద్వారా నేను కోరుతా ఉన్నాను. ఈరోజు పెండింగ్ బిల్లులు ఎందుకు పెండింగ్ బిల్లు ఉన్నాయంటే ప్రభుత్వము చట్టం చేసింది, పంచాయతీరాజ్ చట్టం చేసి తప్పకుండా సర్పంచులు పని చేయాలి. ఆ పని చేసిన వాటికి చట్ట ప్రకారం మాకు 23 నెలల నుంచి ఎస్ఎఫ్సి రావాలి, 18 నెలల నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి 15 ఆర్థిక నిధులు రావాలి. దానికోసమే ఈ రోజు సర్పంచులందరూ కూడా ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు. దాన్ని నివారించడానికి గవర్నర్ గారి దగ్గరికి వస్తే చాలా స్పష్టంగా చాలా గొప్ప చాలా బాగా మాట్లాడి మీ పెండింగ్ బిల్స్ ఇమ్మీడియట్ గా ఇప్పిస్తానని గొప్ప నిర్ణయం చెప్పారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. సర్పంచ్